చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం నాయకులకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు వాస్తవాలను ఎన్నడూ చూడలేదని, కనలేదని వాపోయారు. వైఎస్సార్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నందుకు ప్రజాప్రతినిధులపై, అదే విధంగా రాజకీయ నాయకులపై ప్రజల ఇచ్చిన తీర్పును చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం సమంజసం కాదని తెలిపారు. పౌరులు ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజా ప్రతినిధులపై విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కొంచెం భ్రమించి ఉండొచ్చు. వాస్తవాలు ఎప్పుడు కూడా ఆయన చూడలేదు, కనలేదు, వినలేదు అని అంటుకుంటాడు. అటువంటి ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇస్తుంటే మరల దాన్ని ఏదో వక్రీకరించి 1-2 ఘటనలను చాలా గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రజాప్రతినిధులన్నా లేకపోతే రాజకీయ నాయకులన్నా ఒక విశ్వాసం, నమ్మకం అది పూర్తిగా సడలిపోయింది. ఆయన విషయంలో ఇచ్చేదంటే 2019లోనే అతను సడలి ఆయనకి ప్రజలు తెలుసుకునిచ్చారు. అయినప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజల్ని అవమానపరిచేటట్లు, ప్రజలు ఓటు వేసి వారి ప్రతినిధిని ఎన్నుకుంటుంటే ఆ ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల పట్ల వారు ఇస్తున్నటువంటి మాటలు ఏదైతే, వారు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏదైతే ఉన్నో ప్రజాస్వామ్యానికి అది చాలా గొడ్డలు పెట్టి లాంటిది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అవమానించినది. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, కానీ తెలుగుదేశం పార్టీ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఏకపక్షంగా చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరం. పౌరులు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పట్ల కానీ రాజకీయ నాయకుల పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.